శ్రీమాత్రే నమః. చాలామంది అడుగుతూ ఉంటారు షోడశ ఉపచార పూజ అంటే ఏమిటి అని. స్వామివారిని మంత్రంతో ఆవాహన చేయడం, వారి కాళ్ళు కడిగి పాద్యాలు చేతులు కడిగి మంచినీళ్ళు ఇచ్చి స్నానం చేయించి పంచామృతాలతో స్నానం చేయించి వస్త్రం పెట్టి గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేసి ధూపం దీపం స్వామివారికి నైవేద్యం చూపెట్టి మంగళహారతులు ఇచ్చి తాంబూల దక్షిణాలు ఇచ్చి మంగళహారతులు ఇచ్చి స్వామివారికి ప్రదక్షిణం చేసి అక్షతలు నీళ్ళు విడిచిపెట్టడమే షోడశ ఉపచార పూజ. ఇది మీ అందరికీ అవగతం అయినటువంటి విషయమైనప్పటికీ అందుబాటులో పౌరోహిత్యుడు లేనటువంటి వాళ్ళకి, ఇతర దేశస్తుల్లో ఉండి సనాతన ధర్మం పట్ల కాంక్షగల వారికి చేరాలనేటువంటి సదుద్దేశం చేత మీ అందరికీ స్వామివారి షోడశోపచార పూజా విధిని వీడియో రూపకంగా మీ ముందు ఉంచుతున్నాం. మహాగణేశ పూజా విధానంలో మొట్టమొదలు మనం దీపారాధనం చేయాలి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపంలో గంధము పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకొని అక్షతలు పట్టుకొని ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియహం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషశ్రమజన్నిత్యం మృజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుజస్తేషాం పరాభవః. ఏషా విందేవ దశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే నివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యః సురాసురైః. సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధదే వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. స్వాహా వైశ్వానరాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామాధిదేవతాభ్యో నమః. ఏతత్కర్మ ప్రధాన శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఇక్కడ అందరూ తమ తమ ఇంటి దేవతలని, కులదేవతలని, బాగా ఆరాధించేటువంటి దేవతలని, అనుష్ఠీయ దేవతలని, తల్లిదండ్రులని, గురువులని నమస్కరిస్తూ ఆ మహాగణాధిపతికి నమస్కారం చేసుకోవాలి. మొట్టమొదలు చేతి కడుక్కొని 3 సార్లు నీళ్లు తాగాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మన 4వసారి చేతిలోకి నీళ్ళు తీసుకొని విడిచిపెట్టాలి.
ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఓం పృథవ్యాః మేరో వృక్ష ఋషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. మనం ఏ పూజా కార్యక్రమాలు చేసినా ఆసనం పైన కూర్చుని మాత్రమే చేయాలి అని శాస్త్రం. కావున ఆ ఆసనాన్ని కింద ఉన్నటువంటి ఆ భూమాతకి నమస్కారం చేసుకొని ఆసనం వేసుకొని ఆసనం పైన ఆసీనులైనట్టుగా భావన చేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం పృథివ్యాః మేరో వృక్ష ఋషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః పృథ్వీ త్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం ప్రణవస్య. పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. మనం పూజా కార్యక్రమాలు చేసేప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా ఆ యొక్క స్వామివారి మననం చేస్తూ మన లోపట్ల అంతఃశుద్ధి బహిశుద్ధి అంటే బాహ్యంగా మనం పవిత్రంగా స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని స్వామివారి పూజలో ఎట్లయితే కూర్చుంటామో అంతరికంగా శుద్ధి కోసం ఆ యొక్క ప్రాణాయామం చేస్తూ ప్రాణాయామం వల్ల మనిషి యొక్క ప్రాణశక్తి పెరుగుతుంది అని శాస్త్రవచనం. కాబట్టి శ్వాస తీసుకునేప్పుడు వదిలేప్పుడు గణపతిని మహాగణపతయే నమః అంటూ ఆ యొక్క ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో. తర్వాత సంకల్పము అంటారు. సంకల్పము అంటే ఏమిటి అంటే మనం ఏం చెప్తున్నాం భగవంతునికి తెలియని సంకల్పమా అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏ సంవత్సరం ఏ మాసం ఏ ఆయనం ఏ పక్షంలో ఏ తిథి రోజున నీ పేరేమిటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పడమే సంకల్పం. ఈ సంకల్పంలో మన గోత్రనామాలు చెప్పి అయ్యా స్వామి నేను ఇది చేస్తున్నాను అని చెప్పడం అంటే సంకల్పం గొప్పది అంటూ ఉంటారు. మనం ఏదైనా మొక్కినప్పుడు అయ్యా నాకు ఉద్యోగం వస్తే మొట్టమొదటి శాలరీ నీకు ఇస్తాను, అయ్యా నా వివాహం అయితే కళ్యాణం చేపిస్తాను అంటారు. అది సంకల్పం. అట్లాగే ఇప్పుడు కూడా మనకి స్వామివారి మధ్యలో ఒక చిన్న అగ్రిమెంట్ ఏంటి అంటే అయ్యా నేను ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను అని అక్షతలు నీళ్ళు విడిచిపెట్టి మధ్యలో నుంచి పోకూడదు. ఇక్కడ సంకల్పాలు రెండు రకాలు ఉంటాయి. నేను చేస్తున్నాను అనేటువంటిది ఒక సంకల్పం. నేను చేస్తున్నాను అని చెప్పి సత్యం వద ధర్మం చర అంటే ఎల్లవేళలా ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా ఇంకా 1,00,000 సంవత్సరాలకైనా ఇదే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి రెండు పదాలు. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని. నీవు అక్షతలు తీసుకొని అక్షతలు నీళ్ళు విడిచిపెట్టేప్పుడు స్వామివారికి సంకల్పం చేసినావు నేను ఈ పూజా కార్యక్రమాలు చేస్తాను అని. అంటే ఇక్కడ మనం చేసేటువంటి కార్యక్రమం షోడశ ఉపచార పూజ అంటే 16 ఉపచారాలు. స్వామివారిని ఆవాహన చేసి కూర్చోబెట్టి అయ్యా మీరు మంత్రాధీనంతో దైవత్వం మంత్రంతో స్వామివారు ఆవాహనై ఉంటారు కావున స్వామి మీరు ఇక్కడ కూర్చోండి, తర్వాత కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, నీళ్లు తాగండి, స్నానం చేయించి స్వామివారికి వస్త్రాలు పెట్టి గంధాది హరిద్రాచూర్ణాది అలంకారాలు పుష్పాలతో అర్చన చేసి ధూపం దీపం స్వామివారికి కడుపు నిండా నైవేద్యం చూపెట్టి మంగళహారతులు ఇచ్చి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి వారికి దక్షిణ తాంబూలాదులను ఇచ్చి అయ్యా తెలిసి తెలియక మీకు చేసేటువంటి సేవలో ఏదైనా తప్పులుంటే మన్నించండి అని చెప్పి మరలా చివరికి ఆ యొక్క ఇప్పుడు సంకల్పాన్ని విడిచిపెట్టిన తర్వాత చివరికి అక్షతలను విడిచిపెడితే మనం ఆ పూజా సంకల్పాన్ని పూర్తి చేసినట్టుగా లెక్క. కావున ఇప్పుడు సంకల్పం జరుగుతూ ఉంది. ఓం అక్షతలు ఎడమ చేతిలో తీసుకొని కుడి చేతిలో పెట్టి కుడి తొడపైన పెట్టుకోవాలి సంకల్పానికి. యజమానస్య మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం
शुभाभ्यां शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योः मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ఆ సంవత్సరం ఏదో ఆ సంవత్సరం చెప్పాలి. అదేవిధంగా ఆ సంవత్సరం తర్వాత వచ్చేటువంటిది ఆ ఋతువు ఏమిటి, అదేవిధంగా మాసం ఏమిటి, అదేవిధంగా ఆ రోజు తిథి నక్షత్రం ఏమిటి, ఇవయ్యా మాకేవీ తెలియవు అనుకున్నప్పుడు సంవత్సరే శుభమాసే శుభతిథౌ శుభనక్షత్రే శుభయోగే అన్నీ శుభ అనేటువంటి ఉపయోగాన్ని చేసి శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని అనుకుని మీ గోత్రాలని చెప్పి మీ పేరు, భార్య పేరు, పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరు చెప్పి అందరూ ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ప్రత్యేకం. ఏదైనా ఇంకా ప్రత్యేకంగా మన మనసులో సంకల్పాలు ఉంటే ఆ సంకల్పాలను కూడా అనుకొని మమ మనస్సంకల్పిత కర్మణి దిగ్విజయత ప్రాప్తి అర్థం మహాగణపతి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం మహాగణాధిపతి దేవత పూజనం అహం కరిష్యే అని మరలా అక్షతలను కుడి చేతిలోకి తీసుకొని నీటిని విడిచిపెట్టాలి. భగవంతుడికి పూజా కార్యక్రమాలలో ఎప్పుడైనా కలశారాధన అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ కలశంలో శుభ్రమైనటువంటి నీటిని నిండుగా చేసుకొని కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్రశ్రమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంతు సమాశ్రితాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీ తథా ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. అంటే కలశంలో నీటిలో గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి అయ్యా నీ పూజా కార్యక్రమానికి గంగా, యమున, సరస్వతి మున్నగు నదీ తీర్థాల యొక్క శక్తి అంతా ఇందులోకి రావాలి అని చెప్పి కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రిత మూలే తత్రషుతో బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఈ కలశంలో ఉండాలని చెప్పి ఆ పవిత్ర ఈ నీటిని పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య అంటే పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లి దేవుడి పైన నీళ్లు చల్లి మీ పైన కూడా కొన్ని నీళ్లు చల్లుకొని వాసన చూసి పుష్పాన్ని పక్కన వేసి వేరే పుష్పాన్ని అక్షతలు తీసుకొని చక్కగా అందరూ అనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గజానన భగవానికి జై. ఇక్కడ మీకు విగ్రహం కనబడుతోంది, కానీ మనం ఒక చిన్న ప్లేట్లో తమలపాకు పెట్టి హరిద్రా గణపతి పెట్టుకున్నా, పోకవక్క ఖర్జూర పండు పెట్టుకున్నా, విగ్రహాన్ని పెట్టుకున్నా, ఈ విగ్రహం లేకుండా ఆ స్వామివారిని పెట్టుకున్నా కూడా ఆ అక్షతల పుష్పాలు వేసుకొని మంత్రాధీనంతు దైవత్వం అంటే మంత్రంతో స్వామివారు మనం కలశంలో కానీ విగ్రహంలో కానీ ప్రతిమా రూపంలో కానీ చిత్రపటంలో కానీ స్వామివారు ఆవాహన అవుతారని శాస్త్రవచనం. గజానన భగవానికి జై. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. స్వామివారు
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం భూర్భువస్వః అస్మిన్ బింబే గణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి అమృతం వై ప్రాణ అమృతమావః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అయ్యా నేను ఈ పూజా కార్యక్రమాలలో ఇక్కడ ఇందులో ఆవాహన కా అని చెప్పి ఈ విధంగా ప్రార్థన చేసినాం. ఆవాహన అయినారు స్వామివారు, వచ్చి కూర్చున్నారు. ఆవాహయామి ఆసనం సమర్పయామి అంటే స్వామివారు కూర్చోవడానికి ఆ రత్న సింహాసనాన్ని ఏర్పరిచినట్టుగా భావన చేసుకొని మనం ఉన్నటువంటి మంటపాన్ని రత్న సింహాసనంగా భావన చేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదారవిందయో పాద్యం సమర్పయామి. స్వామివారు వచ్చి పాదారవిందయో పాద్యం సమర్పయామి అంటే స్వామివారికి కాళ్ళు వడిగినట్టుగా భావన చేసుకొని నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. స్వామివారు చేతులు కడిగినట్టుగా భావన చేసుకోండి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామివారికి మంచినీళ్ళు ఇచ్చినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోండి. స్నానం స్వామివారిని స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి నమస్కారం చేస్తూ ఉండండి. అయ్యా మా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి చేశాం, విగ్రహం లేదు మంటపాలలో పెద్ద గణపతే ఉన్నాడు అంటే స్వామివారికి ప్రోక్షణ పుష్పాలతో ప్రోక్షణ ఒకసారి 2 సార్లు బాగా నీళ్లు చేసి ఆ మట్టి విగ్రహాలు ఖరాబ్ అయ్యేట్టుగా అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ ఖరాబ్ అయ్యేట్టుగా కాకుండా పాదుకల మీద చిన్నగా ప్రోక్షణ చేస్తే సరిపోతుంది. ఓం మహాగణాధిపతయే నమః స్నపయామి. ఓం ఆపోహిష్టామజోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజేతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతం అయ్యా మీ వద్ద పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఈ కలిపినటువంటి పదార్థాలని పంచామృతం అంటారు. ఆ పంచామృతం ఉంటే స్వామివారికి అభిషేకం చేయొచ్చును. విగ్రహం ఉన్న వాళ్ళు విగ్రహానికి అభిషేకం చేయండి, విగ్రహం లేనటువంటి వాళ్ళు స్వామివారికి ప్రోక్షణ చేయొచ్చును. తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. ఓం గోక్షీరసమాయుక్తం శర్కరా మధుసంయుభం స్నానో పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ పంచామృత స్నానం. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వదస్వమవృష్ణియం భవావాజస్య సంగతే ఆప్యాయస్వమదింతమసోమ విశ్వాభిరూతిభిః భవానः సప్రధస్తమః సంతేపయాగుంసి సమయంతు వాజాः సంవృష్ణియాన్యభిమాతిషాః ఆప్యాయమానో అమృతాయ సోమది విశ్రవాగుస్యుత్తమా నిధిష్వా అధిక్రావున్నో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం సితారశత్. శుక్రమసజ్యోతిరసితేజోసి దేవో సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసానీతాన శివాः శర్కరాः సంతు సర్వాः అగ్నేరేతశ్చంద్రగుం హిరణ్యం అద్భ్యः సంభూతమమృతం ప్రజాసు తత్సంభరన్నుత్తరతో నిధాయ అతి ప్రయచ్ఛందురితింతరేయం. పంచామృత స్నానానంతరం కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామివారికి అభిషేకం చేయిస్తున్నట్టుగా పుష్పంతో స్వామివారి మీద వేయచ్చును, విగ్రహానికి అభిషేకం చేయవచ్చును. ఓం యా ఫలినీర్యా ఫలాః పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం చేపించిన తర్వాత శుద్ధ ఆచమని ఒకసారి స్వామివారికి ఇట్లా నీళ్ళు చూపెట్టి ప్లేట్లో విడిచిపెట్టి వస్త్రం స్వామివారి స్నానం చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని బట్టతో తుడిచి స్వామివారికి
వస్త్రాన్ని అలంకారం చేసినట్టుగా ధోతి కానీ చక్కగా అలంకారం చేసినట్టుగా అక్షతలు వేసి లేదా వత్తితో చేసినటువంటి వస్త్రాన్ని కూడా వేయవచ్చును. ఓం అభివస్త్రాసువసనాన్యర్షాభిధేనో సుతుగా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. మహాగణాధిపతయే నమః. సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. స్వామివారికి వస్త్రాన్ని అలంకారం చేసిన తర్వాత యజ్ఞోపవీతాన్ని స్వామివారికి వేసి నమస్కారం చేయాలి. యజ్ఞోపవీతం లేకుంటే అక్షతలు వేసి అయినా స్వామివారికి నమస్కారం చేయవచ్చు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఉపవీతార్థమిత్యక్షతాన్ సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత స్వామివారికి గంధాన్ని అలంకరణ చేయండి. ఓం గంధద్వారానురాధర్షాన్ నిత్యపుష్టాంగరీశ్వరీం ఈశ్వరీం సర్వభూతానాం తామ్యహోపహ్వయే శ్రియం. మహాగణాధిపతయే నమః. దివ్య పరిమళ శ్రీ చందనం సమర్పయామి. తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఓం అహిరివ భోగై పర్యేది బాహుంజాయ హేతిం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావీనాని విద్వాన్ పుమాన్ పుమాం సంపరిబాధ విశ్వతః. యా ఉంగూర్యాసిని వాలి యా రాకా యా సరస్వతి ఇంద్రాణి బహ్వ ఊతయే వరుణానీం స్వస్తయే సుమంగళీరియం వధూరిమాం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరీతనా. స్వామివారి పైన పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకున్న తర్వాత అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీ వద్ద సుగంధ ద్రవ్యాలు అత్తరు పన్నీరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఉంటే కూడా స్వామివారికి సమర్పణ చేసుకోవచ్చును. తర్వాత స్వామివారికి పుష్పాలు వేస్తూ మనసులో ఓం గణేశాయ నమః అంటూ స్వామివారి దగ్గర పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. మూషికవాహనాయ నమః. సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వామివారికి పుష్పాలు వేస్తూ అదేవిధంగా మాల పుష్ప దండలు అంటారు. స్వామివారికి విశేషమైనటువంటి పుష్పమాలలు దండలు వేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా స్వామివారికి గరక అంటే దూర్వార్చన అంటే చాలా ఇష్టం. కావున స్వామివారికి అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థాలలో ఆ యొక్క దూర్వ మనకి సహజంగా ప్రాకృతికంగా దొరికేటువంటిదే. దాన్ని కూడా శుభ్రంగా కడిగి ఆ పదార్థం మీద పసుపు కుంకుమ వేసి ఆ గరికని స్వామివారికి గణేశాయ నమః అంటూ వేసి నమస్కారం చేయండి. ఓం కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరే ఏవానో దూర్వే ప్రదను సహస్రేణ శతేన చ. మహాగణాధిపతయే నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం దూర్వా బిల్వ ప్రియకరాయ నమః. మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. దూర్వాంకురం సమర్పయామి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి దాంట్లో బిల్వము చాలా పవిత్రమైనటువంటిది. ఆ బిల్వాన్ని ఏ విధంగా మనం సంబోధిస్తాము అంటే ఏకబిల్వము, మహాబిల్వము, త్రిదళము అంటారు. మూడిట్లలో ఏవైనా స్వామివారికి దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. అంటే బిల్వాన్ని దర్శనం చేస్తే స్పర్శనం చేస్తే మహాపాపాలు నశిస్తూ ఉంటాయట.
అట్లాగే ఆ యొక్క గణపతికి బిల్వాన్ని కూడా సమర్పణ చేసినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోండి. బిల్వదలాన్ సమర్పయామి. అదేవిధంగా ప్రముఖంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఈ 21 పత్రాలు, 21 రకాలైనటువంటి పత్రాలు, ఇవన్నీ మనం వినాయక చవితి రోజు పెడుతూ ఉంటాం. స్వామివారికి ఈ మహాపర్వదినంలో పెట్టేటువంటి ఆ పత్రాలన్నిటినీ స్వామివారి దగ్గర ఉంచి మహాగణాధిపతయే నమః అని నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతానీం సమర్పయామి. ధూపం, అనేక రకాలైనటువంటి పత్రాలు సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పణ చేస్తున్నట్టుగా నమస్కారం చేసుకోండి. ఓం వనస్పత్యుర్భుజైర్దివ్యైర్నానాగంధైర్సుసంయుతాః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం పతివృత్యతాః ధూపమాగ్రాపయామి. మహాగణపతయే నమః. దీపం దర్శయామి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ దీపాలపైన అక్షతలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం. తరచుగా ప్రతి ప్రాంతంలో ప్రతి మంటపాలలో నైవేద్యాలు చేస్తూ ఉంటారు స్వామివారికి చాలా భక్తి శ్రద్ధల చేత. ఆ నైవేద్యం తీసుకుని వచ్చినప్పుడు కొంచెం కింద ఈ గంగాజలాన్ని కలుషం నీటిని చల్లి మండలం చేసి కాస్త పసుపు కుంకుమ వేసి అక్కడ స్వామివారికి సమర్పించాలనుకున్నటువంటి నైవేద్యాన్ని పెట్టి స్వామివారికి 5 సార్లు చూపెట్టాలి. అంటే పంచప్రాణాలు అంటారు. ఆ పంచప్రాణాలు అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణాలకి స్వామివారికి నైవేద్యం చూపెడుతున్నట్టుగా భావన చేస్తూ ఉండాలి. ఓం గాయత్రయాభ్య సంప్రోక్ష్య సత్యంతవర్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసే స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మహాగణాధిపతయే నమః. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. మనం స్వామివారికి నైవేద్యం చూపెట్టిన తర్వాత స్వామివారికి మధ్య మధ్యలో నీళ్లు తాగిపిస్తున్నట్టుగా 3 సార్లు ఇట్లా నీళ్లు చూపెట్టి ఈ ప్లేట్లో వేయాలి. మధ్య మధ్య స్వాదోదకం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. స్వామివారు భోజనం చేశారు కదా, వారి చేతులు కడిగి వారి కాళ్ళు కడిగినట్టుగా భావన చేసుకొని ఈ విధంగా నీళ్లు చూపెట్టి ప్లేట్లో వేయాలి. హస్తోపాదో ప్రక్షాళయామి. గండూష ఆచమనీయం సొప్పయామి. స్వామివారు మంచినీళ్లు భోజనం చేసిన తర్వాత మంచినీళ్లు తాగిపించినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకొని తాంబూలాది స్వర్ణ పుష్పయుక్త దక్షిణాలు వారు మన ఇంటికి విచ్చేసి మనం పెట్టినటువంటి ఆ యొక్క నైవేద్యాలను మనం సమర్పణ చేసినటువంటి ఫలాలని వారు భోజనం చేసిన తర్వాత వారికి తాంబూలాన్ని అంటే తమలపాకులో తాంబూలాన్ని ఇచ్చి వారికి సమర్పణ చేసినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోవాలి. పూగీ ఫలేశ కర్పూరేర్నాగవల్లేదలేరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్పయుక్త దక్షిణానీం సమర్పయామి. స్వామివారి దగ్గర ఏదైనా కాయిన్ కానీ వారికి వారు వచ్చినందుకు దక్షిణ తాంబూలాదులను వారికి సమర్పణ చేసినట్టుగా భావన చేసుకుని నమస్కారం చేసుకోవాలి. ఓం హిరణ్య గర్భగర్భస్వం హేమవేజం విభావసోః అనంత పుణ్య ఫలదమత శాంతిం ప్రయచ్చమే. సువర్ణ పుష్పయుక్త దక్షిణానీం సమర్పయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. నీరాజనం. తర్వాత మీ వద్ద ఈ విధంగా మంగళహారతులు ఉంటే మంగళహారతి కానివ్వండి, లేదు అంటే కర్పూర హారతి స్వామివారికి చూపెట్టవచ్చును. ఓం నాయక వినాయక వేగమెరవయ్యా. మీ కొరకే జగమంతా వేచనులేవయ్యా. మంగళహారతి గుణమయ్యా. నాయక వినాయక వేగమెరవయ్యా. నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా. మంగళహారతి గుణమయ్యా. సకల చరాచరములో సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచే పొందేరు లాభము. స్వామి సకల చరాచరములో సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచే పొందేరు లాభము.
ఏకదంత హేమనంత విగమిరవయ్యా మంగళహారతి గుణమయ్యా నాయక వినాయక వేగమిరవయ్యా నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా మంగళహారతి గుణమయ్యా గణపయ్య హారతి గుణమయ్యా మంగళహారతి గుణమయ్యా. నీళ్లు తిప్పి ఈ మంగళహారతిని స్వామివారికి చూపెట్టి పక్కన పెట్టాలి. కర్పూర హారతి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యాసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి కర్పూర గౌరం కరుణావతారం సంస్కారం గుణగేంద్రహారం సదా భగవంతం హృదయారవిందే భవం భవానీ స్వైతం నమామి. ఈ కర్పూర హారతిని కూడా స్వామివారికి చూపెట్టి నీళ్లు తిప్పి నమస్కారం చేసుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత నీటితో చేతులు కడుక్కొని 2 అక్షతల పుష్పాలు తీసుకొని మంత్రపుష్పం ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. మహాగణాధిపతయే నమః. తవ చరణారవిందయోః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. స్వామివారికి పాదాల దగ్గర మంత్రపుష్పాంజలిలు వేసి నమస్కారం చేసుకొని మరలా అక్షతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ 3 ఆత్మ ప్రదక్షిణాలు చేయాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరగతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. ఆత్మ ప్రదక్షిణ 3 నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారికి కుదిరితే అక్కడ స్థలం ఉంటే సాష్టాంగ నమస్కారం చేసుకొని దండం పెట్టుకోవాలి. చాతనైనటువంటి వాళ్ళు, చాతగానటువంటి వాళ్ళు మనసులో సాష్టాంగం పెట్టినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోవాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ పూజా విధానాన్నే షోడశ ఉపచార పూజ అంటారు. స్వామివారికి షోడశోపచార పూజ చేసిన తర్వాత ఇష్టంగా స్వామివారికి ఒక మహారాజులాగా ఆయన కూర్చున్నప్పుడు ఛత్రం ఆచ్ఛాదయామి చామరాభ్యాం వీజయామి నృత్యన్నాటయామి గీతం శ్రావయామి సమస్త భక్త్యోపచార శక్త్యోపచార మానసోపచార శాస్త్రోపచార వేదోపచార షోడశోపచార పూజాన్ని సమర్పయామి అంటే తను చక్రవర్తిగా కూర్చున్నప్పుడు 4 వేదాలు ఉపనిషత్తులు అదేవిధంగా అశ్వసేవ గజసేవ రథసేవ అన్నీ చేసినట్టుగా భావన చేసి స్వామివారి ముందు నృత్యాలు సంగీతాలు అన్నీ చేసినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకొని యస్య స్మృత్యాజన మోక్యాత పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందేతమచ్యుతం అనండి. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమంలో తెలిసి తెలియక తప్పులు జరిగి ఉంటే మన్నించుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి చరణ అరవింద అర్పణం అస్తు. ఇప్పుడు స్వామివారికి చేసినటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చింతకు సమర్పణ చేస్తున్నట్టుగా అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి. గణేశ భగవానికి మహాగణేశ. చూశారు కదా, మీకెవరికి ఏం మంత్రోచ్చరణలు రాకపోయినా పక్కన ఈ వీడియో పెట్టుకొని మీరందరూ శుచిగా శుద్ధిగా గణపతిని సేవ చేస్తూ తరిస్తారని భావిస్తూ మహాగణాధిపతయే నమః.